హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎర్ర తోటకూరతో పచ్చడి అండి. చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. కడాయిలో వచ్చి 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుందాము. దీంట్లో ఆయిల్ కానీ ఏమీ వేసేది లేదండి. డ్రై రోస్టేను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 2 మనకి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు తీసుకున్నామండి. వాటిని కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత కడాయిలో వచ్చేసేసి ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు. దీంట్లో ఎండుమిరపకాయలు తీసుకున్నాం. మీరు తినే కారానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను అనమాట. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అవుతుంది. లేదంటే మనకి మాడిపోతాయండి మిరపకాయలు. చెక్ చేసుకుంటా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టుకుందాము. ఎర్ర తోటకూర అండి ఇది. చాలా సన్నగా లేతాకు అనమాట ఇది. మీకు ఎంత వీలవుతుందో అంత సన్నగా తరిగి పెట్టుకోండి. తరిగిన దాన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాము. లేతగా ఉన్నాకనుకోండి ఊరికనే మగ్గిపోతుందనమాట. దీన్ని మనం లోలో పెట్టుకోకుండా స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనకి ఆకుకూరలో నుంచి నీరు వచ్చేస్తుందనమాట బాగాను. దానివల్ల ఏంటంటే మనకి ఆకు అనేది ఫ్రై అవ్వకుండా మగ్గుతుంది. నీళ్ళల్లో మగ్గినట్టు అయిపోతుందండి. అంత టేస్టీగా ఉండదనమాట. అందుకని హై ఫ్లేమ్లో పెట్టేసేసి మనం ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రై అవుతుంది. చూడండి మనకి నీరు కానీ ఏమీ రాలేదు. ఆకిలా మగ్గిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాము. వాటిని కూడా వేసేసి మనకి టొమాటో మగ్గిపోవాలండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఎర్ర తోటకూర చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మీలో ఎంతమందికి ఎర్ర తోటకూర అనేది దొరుకుతుందో కూడా నాకు కమెంట్ చేయండి. దొరికినప్పుడు తప్పకుండా మీరు కొనుక్కొని యూజ్ చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. చూడండి మనకి టమాటో అయితే మగ్గిందనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ అయితే ఆపేసేసుకొని దీన్ని చల్లారనిద్దామండి. ఈలోగా మిక్సీ జార్ తీసుకుని మనం దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర అవి ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేసేసి చూడండి కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాం. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట. కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాం. మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా అప్పుడే బాగుంటుంది చట్నీ. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయని గిల్లేసేసి వేసుకుందామండి తాలింపులో.
కొంచెం ఇంగువ స్కిప్ చేసుకోబాకండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలని ఇట్లా దంచి వేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. దానివల్ల టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఆయిల్‌లో ఫ్రై అవుతుంది కదా! చాలా బావుంటుందనమాట. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని యాడ్ చేసేసుకుందాం. ఈ ఆయిల్‌లో వచ్చేసేసి ఇలా కొంచెం దీన్ని ఫ్రై చేసేసుకొని తీసేసుకోవటమేనండి. స్టవ్ అయితే ఆపేద్దాము. దీంట్లో మనం నీళ్ళు కానీ ఏమీ వేయలేదు. గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోబాకండి. అంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. 3-4 డేస్ దాకా ఉంటుందండి. ఏం కాదు చట్నీ. చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.